మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత రెండో రోజు ఈడీ విచారణ ముగిసినట్లు ఈడీ ప్రకటించింది. మరోవైపు ఈడీ అక్రమ అరెస్టు పైన సుప్రీంకోర్టులో కవిత భర్త అనిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ జరగనుంది. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. ఓవైపు కవితది అక్రమ అరెస్ట్ అంటూ తన భర్త దాఖలు చేసిన పిటిషన్పై విచారణ, మరోవైపు రెండో రోజు విచారణ కూడా ముగిసింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి కవితకు సంబంధించి? ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత రెండో రోజు ఈ విచారణ ముగిసింది. అలాగే అక్రమ అరెస్ట్ అంటూ సుప్రీంకోర్టులో కవిత భర్త అనిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. ఒకవైపు కవిత భర్త దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుందని తెలుస్తోంది. మరోవైపు రెండో రోజు విచారణ, ఈడీ విచారణ ముగిసింది కవితకి. మరి ఈరోజు ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఏదైతే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో తప్పుడు పాలసీ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలో రౌండ్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా రౌండ్ రెవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి 7 రోజుల పాటు ఇచ్చింది. అయితే ఇప్పటికే రెండో రోజు నిన్న ఈడీ కస్టడీ ముగిసింది, విచారణ కూడా సాగింది. అయితే ఈడీ కేసు వైపు సుప్రీంకోర్టులో ఉండగానే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఈడీ మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల భర్త అనిల్ కుమార్. అయితే గతంలోనే ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే కవిత ఈడీ అక్రమ విచారణపై నన్ను ఒక మహిళలను చూడకుండా కూడా ఈడీ కార్యాలయం పిలుస్తున్నారని చెప్పి ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత కేసు వేసింది. ఆ కేసు పైన విచారణ కొనసాగుతా ఉంది. ఆ కేసు కూడా ఇవాళ 19వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉంది. దీంతో పాటు నిన్న ఏదైతే అక్రమ అరెస్టు ఖండిస్తూ ఏదైతే కవిత భర్త అని నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడో రెండింటిని కలిపి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారించే అవకాశం ఉంది. అయితే నిన్న ఈడీ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కవిత కుమ్మక్కైంది. నిబంధనల విరుద్ధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారు. దాదాపు హాఫ్ నేతలకు 100 కోట్లు ముడుపులు ఇచ్చారని చెప్పి డీలర్ల నుంచి వచ్చిన డబ్బులు కూడా పంచుకున్నారని చెప్పి ఆ ఈడీ అందుకనే మేము అదే రోజు చెన్నై, మహారాష్ట్ర, తర్వాత హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో కూడా దీనిపైన వెస్ట్ బెంగాల్లో కూడా దీనిపైన ఆ రోజు దాదాపు 125 ప్రదేశాల్లో మేము విచారణ ఆ రోజు ఈడీ సోదాలు చేశాము. అందులో భాగంగానే హైదరాబాద్ లో కూడా కవితను విచారించాము. ఆ సందర్భంగా ఆ కవితను విచారించిన సందర్భంగా తమ బంధువులు మా విధులకు ఆటంకం కలిగించారని చెప్పి చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సత్యమణి నవీన్ చిదంబరం అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో కూడా ట్యాగ్ చేసింది. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టులో ఒకవైపు ఆల్రెడీ పాత పిటిషన్ విచారణతో పాటు నిన్న తాజాగా వేసిన పిటిషన్ పైన కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అదేవిధంగా పలువురు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా కవితతో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ములాఖాత్ అయ్యారు. దాదాపు గంట పాటు భేటీ అయిన ఇద్దరు కూడా ఆమె దగ్గర నుంచి అనేక విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. మరోవైపు కవిత భర్త నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి నిన్న వాదనలు వినిపించారు. అయితే ఇవాళ కూడా ఆల్రెడీ ఇప్పటికే పాత కేసు విచారణ ఉంది కాబట్టి నిన్నటి వేసిన పిటిషన్ కేసు ఇప్పటికీ ఉన్న పాత కేసు విచారణ కూడా ఈరోజు 10 గంటల తర్వాత సుప్రీంకోర్టులో విచారణ రానుంది. దీనిపైన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత
కవిత తండ్రి కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీ పరిణామాలపై చర్చిస్తూ అక్కడ ఉన్న నాయకులతో పాటు పలువురు న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ. ఇవి